నమస్తే సార్. సార్ నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మెయిన్ గా టార్గెట్ చేసి ప్రతిపక్షాలు కానీ మిగతా వేరే పార్టీ వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. వారిపై మీ కామెంట్స్? పాలిటిక్స్లో గెలవడానికి ఏదైనా చేయాలండి. అంచేత ఏ ఒక చిన్న బొక్క ఉన్నా కూడా దాన్ని వాళ్ళు వాడతారు ఎవరైనా సరే. సో పాలిటిక్స్ అంటేనే అంటే ఎవడు అవతలవాడు మంచివాడండి, అవతలవాడు చాలా ధర్మ జ్ఞానం చేస్తున్నాడు ఎవరు చెప్పరు. కాబట్టి ఏదైతే ఉన్నాయో దానికి ఇంకా కొంచెం ఉప్పు కారం వేసి వాళ్ళు చెప్పడం ఓకే. ఈ ఏరియాలో శ్రీశైలం గారి గురించి అందరికీ తెలుసు, నవీన్ గురించి అందరికీ తెలుసు. శ్రీశైలం సబ్జెక్ట్ వేరే, నవీన్ సబ్జెక్ట్ వేరే. అంచేత రెండు కలిపేసి రెండు రుద్దేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు నవీన్ని రౌడీ షీటరా లేకపోతే వాట్ ఎవర్ మీరు చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఆయనకి టికెట్ ఇచ్చారు అంటే వాళ్ళకి జ్ఞానం లేదా? మరి అన్నీ ఆలోచించి వాళ్ళు అన్నీ చెక్ చేసి కదా వాళ్ళు ఇస్తారు. ఇది కామన్ సెన్స్ అండి. ఇది కామన్ సెన్స్. జనాలు వాడేదో అన్నాడు అని చెప్పి వెంటనే రియాక్ట్ అవ్వడం, వీడు అలా అన్నాడని చెప్పి రియాక్ట్ అవ్వడం. పాలిటిక్స్లో నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. ఏదైనా ఈరోజు రాత్రి చెప్పిన స్టేట్మెంట్ రేపు మారిపోతుంది. ఈరోజు పార్టీలో ఉన్న మనిషి రేపు ఇంకో పార్టీకి వెళ్ళిపోతాడు. సో పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు. ప్రజలే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆలోచించి వాళ్ళు ఓటు వెయ్యాలి. సార్ మీరు సపోర్ట్ చేయడం దానిపైన కూడా, మీరు శ్రీశైలం యాదవ్ గారికి క్లోజ్ గా ఉండడం దానిపైన కూడా సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు? నాకు ఐ డోంట్ కేర్ అండి. నాకు అవతల మనిషి ఏం చేశాడు నాకు తెలుసు. నాకు 89 నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేశారు? నాకు ఆయన సపోర్ట్ చేశాడు. ఎన్నో విషయాలు వచ్చినప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు. జీవితంలో నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో అంటే ఇది ఒకటే ఈ విషయంలో కాదు, నా కెరియర్ విషయంలో, నా ఫ్యామిలీ విషయంలో ఎవరైతే చేశారో నేను వాళ్ళని వదిలిపెట్టను. వాళ్ళని లాస్ట్ వరకు నేను ఉంటాను. 90 మంది వాళ్ళ గురించి చెడు చెప్పినా నేను ఒక్కడి మట్టుకు డెఫినెట్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు చేశారు. ఇప్పుడు చేసింది వాళ్ళు చెప్తున్నారు, చెప్పింది మేము చేస్తున్నాం. అంతేగాని వీళ్ళు సపోర్ట్ చేస్తే మాకు అది వస్తుంది, వీళ్ళ గురించి భజన కొడితే మాకు అది వస్తుంది, వీళ్ళు వెనకాల తిరిగితే మేము నోటీస్కి వస్తాం అప్పుడు మాకు జరుగుతుంది, అలాంటి క్యారెక్టర్ సుమన్ కాదు. 47 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. నా క్యారెక్టర్, నా మంచితనం, నా నిజాయితీ అది చాలు. జూబ్లీ హిల్స్ ప్రజలకి మీరు నవీన్ యాదవ్ గురించి ఓటేయడానికి చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? ఏమండి, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చేసి ఒక లేయర్ ఆఫ్ లగ్జరీలో ఉన్నామండి. కింద స్థాయిలో ఉంటున్న వాళ్ళ కష్టాలు ఏంటనేది నవీన్కి తెలుసు. ఎందుకంటే పాపం పేదవాళ్ళు వాళ్ళ అన్ని విషయాలు బయట చెప్పలేరు. వాళ్ళ పాపం ఎన్నో కష్టాలు భరించి పాపం వాళ్ళ జీవితం సాగుతుంటుంది. కానీ ఆ విషయాలన్నీ నవీన్కి తెలుసు. ఎందుకంటే ఆయన కింద పనిచేసే వాళ్ళు ఆయనకి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. అన్న ఈ గల్లీలో ఇట్లా ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, వర్షం వస్తే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అవన్నీ ఆయనకి తెలుసు. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం అండి, నేను ముందు నుంచి చూస్తున్నాను 10 years నుంచి ఒకరోజు గట్టిగా వర్షం కుడితే జూబ్లీ హిల్స్ చాలా ఏరియా మునిగిపోతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం చేశారో అంటున్నానండి. ఆ డ్రైనేజ్ సమస్యలు ఏమైంది, ఎంతమంది ఇల్లు పాడైపోయింది, ఎంతమంది బళ్ళు అంటే బైక్స్, మోటార్ బైక్స్, స్కూటర్ గిటర్ ఎంతమంది పాడైపోయింది, ఎంతమంది ఆడవాళ్ళ వల్ల ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా పెట్టిపోయింది. వాట్ హ్యావ్ యూ డన్? యూ హెవ్ డన్ నథింగ్. వాట్ ఈస్ ద పాయింట్ టాకింగ్ అండి? అది ముందు దానికి జవాబు చెప్పండి, దాని తర్వాత మనం మాట్లాడాలి. అయితే 10 ఏళ్ల పాలనలో చాలా అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగదు. జూబ్లీ హిల్స్ అంతా వాళ్ళ అడ్డాగా మార్చుకుంటారని మాట్లాడుతున్నారు. దానిపైన మీరు అడ్డాగా ఇవన్నీ అదే చెప్తాను మా. ఇప్పుడు మా అవతల వాళ్ళు నవీన్ గొప్పవాడు, నవీన్ వస్తే బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్ తయారైపోతుంది, నవీన్ వస్తే మీకు అందరికీ మేలు జరుగుతుంది చెప్తారా? చెప్పరు. అలాగే యువతల చూడు అదే చెప్తారు. ఇది పాలిటిక్స్. కొంచెం ఆలోచించాలి. అసలు ఏంటి సమస్యలు ఏంటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయబోతారు, ఏం చేశారు ఇంతకుముందు, ఏం జరిగింది అని. అండ్ రిపేర్ సిస్టమ్ ఉంటుందమ్మా. ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రిపేర్ సిస్టమ్ ఉంటుంది. ఆ రిపేర్ సిస్టమ్కి 5 years అంటే 2.5 years టైం ఇవ్వాలి, ఆర్ మేబీ 3 years ఇవ్వాలి. ఎందుకంటే ఆ రిపేర్ చేస్తున్న సమయంలోనే చెడు జరుగుతూనే ఉంటుంది, డ్యామేజ్, వర్షం వస్తుంటుంది, ప్రాబ్లం వస్తుంటుంది, మళ్ళీ అదే ప్రాబ్లం రికర్ అవుతుంటే కొన్ని డిలే ఉంటుంది, కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్ ఇచ్చేటప్పుడు ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో వెయిట్ చేయాలి. 2.5-3 years వరకు వెయిట్ చేస్తే జరుగుతాయి. ఏది అన్నోటిస్డ్గా వెళ్ళదు. ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్ ఈ నలుగురికి డెఫినెట్లీ మేలు జరుగుతుంది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. నేను చాలా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత నవీన్కి నేను ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి చాలామంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ నాకు వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, సార్ మీరు కాంగ్రెస్ పార్టీకి జాయిన్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే మనుషులు నేను వచ్చినప్పుడు హలో భయ్యా, నమస్కారం సుమన్ అన్న ఇవన్నీ చెప్పేవారు, కానీ నవ్వుతూ చెప్పలా. ఇప్పుడు ఆ పరిగెత్తి వచ్చేసి సార్ చాలా హ్యాపీ సార్ మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు సార్, మీరు చాలా అంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ఏదో పాపం వాళ్ళ బాధ,
వాళ్ళకి ఒక జ్యోతి కనిపిస్తుంది, నవీన్ వస్తే ఒక జ్యోతి కనిపిస్తుంది, ఓ వెలుగు కనిపిస్తుంది. సో ప్రజలకి మేలు జరగాలి అని చెప్పి నేను నా ప్రయత్నం నవీన్కి. ఎందుకంటే ఫ్రెండ్షిప్, శ్రీశైలం గారు ఫ్రెండ్షిప్ అది వేరే సబ్జెక్ట్. ఫ్రెండ్షిప్ని, రిలేషన్షిప్ని, క్యారెక్టర్ని, మారల్ ఎథిక్స్ని ఇవన్నీ మిక్స్ చేయలేవు, అన్నీ సెపరేట్గానే చూడాలి. సో ఆ విధంగా నవీన్కి ఈరోజు ఏంటంటే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. చాలా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు. ఎవరైతే కాంగ్రెస్ కమిటీలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే నవీన్ సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము గెలిపిస్తాం అన్నమాట. అంతే. థ్యాంక్ యూ సార్.